హలో అండి, హాయ్, నమస్తే. ఈరోజు మనం బ్రా కటింగ్ విత్ షేప్ బెల్ట్ తోటి షేప్స్ అండ్ షేప్ బెల్ట్ తోటి కటింగ్ చూద్దాము. మామూలు బ్రా ఉంటే మామూలు బ్రా వేసుకోండి. ఇది బాడీ అండి, బ్రా కాదు, ఇది బాడీ వేసుకొని లూజ్ హైట్ పెట్టుకుంటే మిగతా అంతా ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. లూజ్ హైట్ మాత్రం మారుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, ఇలా పెట్టుకోండి. వీపు ఇంకా కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. నేను తగ్గించాను దీనికి కొంచెం, మీకు కూడా కావాలంటే తగ్గించుకోవచ్చు. తర్వాత ఇది పట్టీ కోసం అన్నమాట, 1 ఇంచ్. ఇంకా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఇంకా గీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా గీసుకొని ఇలా ఇది వీపు అన్నమాట. వీపు రౌండ్ చేసుకొని ఇక్కడ చంక గీస్తున్నాను, అది కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. వీపు భాగం అన్నమాట ఇది, వీపు ఒకటే. ఫ్రంట్ మళ్ళీ సపరేట్గా కట్ చేసుకోవాలి మనము. చూడండి, కట్ చేసేసాను వీపు అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ భాగం చూద్దాము. ఫ్రంట్ భాగానికి కింద పట్టీ అవసరం లేదండి. దానికి వీపుకి పట్టీ పెట్టాం కదా, దీనికి పట్టీ అవసరం లేదు. పట్టీ అవసరం లేకుండా ఇక్కడ షేప్ బెల్ట్ పెట్టుకుంటాం కాబట్టి అవసరం లేదు. సేమ్ ఇది కూడా చూడండి, మీకు చూడడానికి బ్లౌజ్ లాగా అనిపిస్తుంది. కొంచెం క్రాస్గా తీసుకొని 1 ఉక్స్ దగ్గర వదిలేసి క్రాస్గా తీసుకొని మొత్తం ఇలా గీసేసుకోవడమే అనమాట, మార్క్ చేసేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. షేప్స్ కోసం ఇక్కడ షేప్స్ కోసము కట్ చేసుకుందాము. చూడండి, పెట్టుకుంటున్నాము అనమాట. అక్కడ ఒక షేపు, ఇక్కడ ఒక షేపు. ఇది 2 ఇంచెస్ వరకు ఉంటుంది. ఎక్కువ లావు ఉన్న వాళ్ళకి 2.5 ఇంచెస్ అనమాట. సన్నగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా 2 ఇంచెస్ చాలండి ఆ ఒక్క పెద్ద షేపు. ఇలా కట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట, మార్క్ చేయకపోయినా కూడా. 4 వేస్తున్నాను నేను, 4 వేస్తున్నాను షేప్స్. ఇది పట్టీ అండి. ఇక్కడ కింద పట్టీ వేయడానికి షేప్ బెల్ట్ అనమాట. ఇలా అది కుట్టేస్తాం కాబట్టి ఇది కొంచెం తక్కువ పెట్టుకుంటాము. కుట్టిన తర్వాత ఒకవేళ ఎక్కువ వచ్చినా కట్ చేసేసుకోవచ్చు మనము, ఏం కాదు. ఎక్కువ వచ్చిందని టెన్షన్ పడలేదు, తక్కువ వచ్చిందని భయపడలేదు. అక్కడ మనం డాట్ పడతాం కాబట్టి షేప్ పడతాం కాబట్టి తగ్గుతుంది. కటింగ్ ఇదన్నమాట. కుట్టిన తర్వాత అది కుట్టిన వీడియో ఛానల్లో ఉంది. నా ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి.